జిల్లా గురించి మాట్లాడుతున్నాం. మనకు సాగునీటి వసతి ఎక్కువగా ఉంది. ఒక నల్గొండ జిల్లాలో చూస్తే 12 లక్షల ఎకరాల సాగునీటి భూములు ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి 2 లక్షల పైన ఎక్కువ మెట్రిక్ టన్ను ధాన్యం పండించడం, సకాలంలో ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం, పేమెంట్ చేయడం, దాదాపు 150 కోట్ల డ్యూ మాత్రం అది కూడా జూబ్లీ ప్లేస్ లో కంప్లీట్ అవుతుంది. దీనికి మొత్తం ముఖ్య కారణం మన సివిల్ సప్లై శాఖ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బహుశా వారానికి 4-5 సార్లు ఈ సీజన్ లో ప్యాడీ పుట్టడం చాటంగా ఫస్ట్ సెంటర్ మా దగ్గర రాజాలపైన నల్గొండ కాన్సెప్ట్ లో తిరగడం జరిగింది స్టేట్ లోనే. అలా నల్గొండ జిల్లాలో 3 జిల్లాల్లో కృషి చేస్తున్న 3 కలెక్టర్లను అభినందిస్తూ వారి టీంని అందరినీ కూడా ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మన జిల్లా ప్రగతిని కొనసాగిస్తూ అన్ని కార్యక్రమాలను, అది భూభారతి కానివ్వండి, రాజీవ్ వికాస్ కానివ్వండి, ఇంధనమ్మ ఇల్లు కానివ్వండి, ఏ కార్యక్రమం చేపట్టినా మేము చెప్పినా, మేము క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నా, మేము పథకాలు ప్రకటించినా ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి పేద ప్రజలకు సేవ చేసేది మీ చేతిలోనే ఉన్నది. కాబట్టి మీరందరూ ఇదే విధంగా కష్టపడుతూ మన నల్గొండ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వచ్చేందుకు మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు, సహకరించాలని కూడా ముందు ముందు మేము ఎన్నో చెప్పని కార్యక్రమాలు, ప్రతిపక్షాల విమర్శలు దోసి అఫీషియల్ మీటింగ్ లో పోం కానీ మేము ఎప్పుడు కూడా సన్నబియ్యంతో ఇవాళ పేదవాళ్ళందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా మేము అడగకుందే వాళ్ళే చెప్తున్నాం. మా బియ్యం ఇచ్చి మంచి పని చేసిన దారిని మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. ఇలా రాజీవ్ యువ వికాసం ఇలా వేలాది మంది యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఒక ఆలోచన తీసుకొచ్చడం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి 65 ఐటీలని ఈరోజు ఏ విధంగా మోడలైజ్ చేసి స్కిల్ వాళ్ళకు నేర్పించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాల విషయంలో చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. మేనిఫెస్టోలో పెట్టి ఏం చేస్తున్నాం, 200 రూపీస్ యూనిట్ కానీ 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇవ్వడం, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళా ఈ రోజు మనం మాట్లాడుకున్న 5 కార్యక్రమాలు అందరూ మాట్లాడారు. మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నిన్న నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఖమ్మంలో రివ్యూ చేసుకున్నాం. అక్కడ కూడా ఇదే విధమైన స్ఫూర్తితో బాగా పనిచేస్తున్నారు. ఇది అత్యవసరంగా ముఖ్యమంత్రి గారు మనం మేము వీడియో కాన్ఫరెన్స్ అనుకున్నందుకు నిన్న ఈ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అన్ని జిల్లాలో ఆఫీసర్లు కలుసుకుని మాట్లాడడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉంటే జూన్ 2 మన తెలంగాణ ఫార్మేషన్ లో జరిగే క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడుకున్నాను. రాబో సీజన్ సంబంధించి కానీ ఇంకా ఇతర స్కీమ్స్ మీద చర్చించుకుందామని వారు ఆదేశించడం జరిగింది. ఈ అత్యవసరంగా పెట్టుకున్న సమావేశమైనా సరే ఎమ్మెల్యేలు కొంతమంది ముందు అనుకున్న ప్రోగ్రామ్ తో రాలేకపోయినా చాలా మంది రావడం జరిగింది. అధికారులందరూ కూడా మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించి మీ జిల్లా కంటే తక్కువ గోడౌన్స్ ఉన్నాయి, మా దగ్గర క్లస్టర్స్ అవసరం ఉన్నాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీరు పొద్దున్న చేస్తే మీరు ఎప్పుడు కూడా క్రమం గురించి ఆలోచిస్తారు తప్ప నల్గొండ తీసుకుంటలేదు. నగరంలో మా దగ్గర ఏఈ వాళ్ళు 90,000 మంది షార్టేజ్ ఉన్నారు. పోయిన 6 నెలలకి అడిగినప్పుడు 50 మంది ఇస్తాను, ఇప్పటికీ ఇవ్వలే. మీరు తప్ప ప్రతి మీటింగ్ లో మీరు అడుగుతానే కూడా మీరు ఇచ్చినాక గోడౌన్స్ కూడా మీ స్కూళ్ళల్లో పెట్టున్నాం. మా నల్గొండ కలెక్టర్ గారు స్కూళ్లలో బయట గోడౌన్లలో బత్తాయి మార్కెట్ లో స్టోర్ చేసుకున్నారు నల్గొండలో. అందుకని ఎక్స్ట్రా గోడౌన్స్ ఇవ్వాలని, క్లస్టర్స్ ఇవ్వాలని, ఏఈలకు కూడా మీరు మన 40-50 మంది అప్డేట్ చేస్తారని చెప్పి ఎక్కడైతే ప్యాడీ తప్పుందో అగ్రికల్చర్ డిమాండ్ జిల్లాలకి తీసుకొచ్చి నల్గొండ జిల్లాకి ఇవ్వాలని అగ్రికల్చర్ మినిస్టర్. ఎందుకంటే వాటర్ విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో బాంబే ఉన్నాడు కాబట్టి మాకేం బాధ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అన్ని చూసుకుంటారు. రోడ్ల విషయంలో దాదాపు ఇప్పటికే 16-1700 కోట్ల రూపాయలు
ఆర్ఎంపీ నుంచి హైయెస్ట్ ఉన్న జిల్లాకి ఇవ్వడం జరిగింది మొదటి సంవత్సరంలోనే. ఇక బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మీరు నల్గొండ మీదకి పోవాలి కాబట్టి హైదరాబాద్ పోవాలంటే మీరు ఎప్పుడైనా మీనే ఇమ్మనే ఎక్స్ట్రా గోడౌన్స్ ఇచ్చి మా స్టోరేజ్ కోరుతుంది. ఆలయం వచ్చినప్పుడు కూడా మీరు హామీ ఇచ్చారు. మా నల్గొండలో చూసి 2 లక్షల మెట్రిక్ టన్ దాన్ని పెరిగింది. సడన్ గా వర్షాకాలం ఈసారి ఎర్లీ మాన్సూన్ వచ్చింది. ఈ ధాన్యం తడిచిపోతే వాళ్ళు తీసుకోవాలి. కొందరు రైతులు తాపట్టకుండాలంటే డైరెక్ట్ గా తీసుకొస్తున్నారు. ఆ బాధ్యత కూడా మన మీదనే పడుతున్నారు. ఇప్పుడు మీరు తీసుకునే నాబార్డ్ లోన్ ద్వారా నల్గొండ జిల్లాకి ఎక్కువ గోడౌన్స్ కూడా ఇస్తే వాళ్ళు ఉండే గడాబడి ఏదో స్టోర్ చేసుకుంటాం, ఆల్టర్నేట్ గా వాడుకుంటాం. ఇది ఇలాంటి ధాన్యం ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని లేట్ అయిన మిల్లర్ దగ్గర లేట్ అయినా సరే మనం స్టోర్ చేసుకోవడానికి తగ్గకుండా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నా విషయంలో కూడా శ్రద్ధ చూపించాలని తెలియజేసుకుంటూ మరొకసారి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా నాయకులకు, 3 కలెక్టర్స్ వాళ్ళ టీం అందరినీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.